నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను అబాకస్ పోటీలో సత్తా చాటిన గుత్తి విద్యార్థులు. రిపోర్టర్ కేఎస్కే సునీల్. ప్రభవ్ అబాకస్ ఆధ్వర్యంలో 10వ ప్రాంతీయ అబాకస్ పోటీలు జూలై 28న నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 300కు పైగా విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు 10 నిమిషాల నిడివితో గణితంలో 200 ప్రశ్నలు సాధించారు. ఇలా 9 స్థాయిల్లో పాల్గొన్నారు. ఈ పోటీలో గుత్తి మరియు గుత్తి ఆర్ఎస్కి చెందిన మౌనిష్ అబాకస్ సెంటర్ నుండి 34 మంది విద్యార్థులు పాల్గొనగా వీరిలో జశ్వంత్, దివ్యభారతి, కృష్ణ బాలాజీ, భరత్ ఛాంపియన్గా నిలిచారు. మారుతి మోక్షిత్, నాగ మోక్ష, ప్రశాంత్, కుల్దీప్, అభిరామ్, రోహిత్ గౌడ్, మోక్షిత్ ఛాంపియన్గా నిలిచారు. మరో 9 మంది టాపర్స్గా మిగిలిన వారు విన్నర్స్గా నిలిచి సత్తా చాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారులు శ్రీ నాగరాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీ రామ్మోహన్, బ్యాంక్ ఆఫ్ బరోడా అసిస్టెంట్ మేనేజర్ శ్రీ చిన్నరాజు విచ్చేశారు. అబాకస్ సాధన చేయడం వల్ల తమ పిల్లల్లో అభివృద్ధి, ఏకాగ్రత మెరుగుపడుతుంది అని తల్లిదండ్రులు తెలియజేయగా గుత్తి మౌనీష్ అబాకస్ సెంటర్ నిర్వాహకురాలు చంద్రకళ మరియు గుత్తి ఆర్ఎస్ మౌనీష్ అబాకస్ సెంటర్ నిర్వాహకురాలు పుణ్యవతి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రోత్సాహంతో తమ విద్యార్థులను మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. వీరు మాట్లాడుతూ అబాకస్ అనేది ఎటువంటి ఒత్తిడి లేని మైండ్ రిలాక్సేషన్ ప్రక్రియ అని తెలిపారు.